విశాఖ కైలాసగిరిపై మరో కొత్త ప్రాజెక్టు రాబోతుంది. త్రిశూల్ ప్రాజెక్టు. త్రిశూల్ పేరుతోటి ఈ ప్రాజెక్టు నిర్మాణం పెద్ద త్రిశూలనైతే ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. 65 అడుగుల త్రిశూలంతో పాటు డమరుకాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 18 అడుగుల ఎత్తులో డమరుకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే త్రిశూల్ ప్రాజెక్టు అత్యంత ప్రతిష్టాత్మకంగా వీఎంఆర్‌డీ దీన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో పర్యాటకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. దాంతోపాటు కైలాసగిరిపై మొత్తంగా చూసుకున్నట్లయితే కైలాసగిరి అభివృద్ధి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. పర్యాటక పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పర్యాటకులు రావడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటికే ఇక్కడ కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జ్ గానీ, లేదంటే రోప్‌వే గానీ ఇలాంటి అనేక ప్రాజెక్టులు, భారీ ప్రాజెక్టులున్నాయి. దాంతోపాటు ఇక్కడికి చేరేందుకైతే విశాఖ నగరం నుంచి అక్కడ ఎయిర్‌పోర్ట్ గానీ, లేకపోతే ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ, రైల్వే స్టేషన్ గానీ ఇక్కడికి పర్యాటకులు వచ్చిన తరువాత ప్రధానంగా ఏదైతే తొలి ప్రాంగణం ఉందో అక్కడ వాహనాలను నిలిపివేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఇది బ్యాటరీ వాహనాల్లో గానీ, లేదంటే నడిచి గానీ రావాల్సి ఉంటుంది. ఇంచుమించుగా 1 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఈ త్రిశూల్ ప్రాజెక్టు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. తాజాగా ఇటీవల కాలంలో నిర్మాణం మొదలుపెట్టినప్పుడు కూడా అంటే 2025లో దీన్ని శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. 1,55,00,000 వ్యయంతోటి దీన్ని ప్రారంభించడం జరిగింది. అంచెలంచెలుగా ఇక్కడ రోడ్ల నిర్మాణం అంటే సిటీలో రోడ్ల నిర్మాణం, ఇక్కడ రోడ్ల నిర్మాణం ఏర్పాటు చేయడంలో బిజీ అయినటువంటి కాంట్రాక్టుల కారణంగా ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే దీని వ్యయం మరింత పెరిగింది. మరో ₹1,00,00,000 పెరిగింది. ₹2,55,00,000 వ్యయంతోటి ఈ త్రిశూల్ ప్రాజెక్ట్‌ని అయితే పూర్తి చేశారు. మరికొద్ది రోజుల్లో దీన్ని ప్రారంభించడం అయితే జరుగుతుంది. కైలాసగిరి కొండపై ఇది మరో మణిహారం అనే చెప్పాలి. ప్రత్యేకంగా చెప్పుకున్నట్లయితే కైలాసగిరిని చూడకుండా పర్యాటకులు ఎట్టి పరిస్థితిలో కూడా తిరిగి వెళ్ళే పరిస్థితి లేదు. ఇక్కడ కైలాసగిరిని చూడడానికి 2 కళ్ళు చాలవనే చెప్పాలి. కైలాసగిరి ప్రాంతంలో ప్రాజెక్టులన్నీ చూసినట్లయితే ఒకవైపు సముద్ర తీర ప్రాంతం కెరటాలతోటి సముద్ర తీర ప్రాంతాన్ని 2 కళ్ళు చూడవనే చెప్పాలి. అదేవిధంగా సాయంత్రం సమయంలోని అత్యంత చల్లగాలులతోటి ఇక్కడ పచ్చని పర్యాటక ప్రాంతం చూసుకున్నట్లయితే 2 కళ్ళు చాలవనే చెప్పాలి. కైలాసగిరి చుట్టూ చూసుకున్నట్లయితే అటు సముద్ర తీరం గానీ, ఇటు పచ్చని కొండలు గానీ చూసుకున్నట్లయితే 2 వైపులా కూడా మనం 2 కళ్ళు చాలు. కుటుంబ సమేతంగా ఇక్కడికి పర్యాటకులైతే వస్తుంటారు. సిటీలో ఉన్నటువంటి నగర ప్రాంతాలన్నీ కూడా వీక్షించేందుకు ఈ ఎత్తైన ప్రాంతం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. 350 ఎకరాల్లో పలు రకాల ప్రాజెక్టులు ఇక్కడైతే నిర్మాణం చేపట్టడం జరిగింది. దాంతోపాటు తాజాగా త్రిశూల్ ప్రాజెక్టు అత్యంత ఆసక్తికరంగా మనం చెప్పుకోవడానికైతే ఉన్నది. దీనిని పూర్తిగా మనం వీక్షించేందుకు మరికొద్ది 4 రోజులు, ఒక వారం రోజులైతే మాత్రం సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. దీన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించి పర్యాటకులకైతే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ని అయితే తీసుకోవడం జరిగింది. పర్యాటక రంగంలో ఇటీవల వస్తున్నటువంటి మార్పులు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ముందంజలో ఉన్నది. దాంతోపాటు ఇక్కడ విశాఖని ప్రపంచ పటంలోనే ఒక ముఖ్య భూమిగా చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయని చెప్పాలి. దాంట్లో భాగంగానే ఈ ప్రాజెక్టులన్నీ కూడా నిర్మాణం చేపడుతున్నారు. కోట్లాది రూపాయల ప్రాజెక్టులతోటి విశాఖ నగరం అలరారుతుంది. పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. దాంతోపాటు అన్ని రంగాల్లో కూడా విశాఖ ప్రపంచ పర్యాటక రంగంలో ఒక కీలక భూమికి పోస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇటీవల కాలంలో గూగుల్ డేటా సెంటర్ ప్రారంభం గానీ, ఇటు భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం గానీ, చుట్టూ ఎక్కడ చూసినా సరే అంచెలంచెలుగా అభివృద్ధి జరుగుతున్నది. ప్రపంచ పటంలో విశాఖపట్నం అంటే ఒక చరిత్ర. విశాఖపట్నం అంటే ఒక కీలకమైనటువంటి ప్రాంతంగా చెప్పుకునే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, జీటీ ఇండియా న్యూస్, విశాఖపట్నం నుంచి.